బెడ్రూమ్‌లో లైట్ వేసుకొని పడుకుంటున్నారా? అయితే చాలా తప్పు చేస్తున్నారు. ఎలాగో చెప్తాను వినండి. నేను డాక్టర్ అనురాధ నిద్ర, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అర్కా హాస్పిటల్స్, విశాఖపట్నం. గాఢ నిద్ర అనేది మన బ్రెయిన్‌కి, బాడీకి ఎంత అవసరమో ముందు వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే గాఢ నిద్ర మనకి రావాలి అంటే బ్రెయిన్‌లో మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ తగిన మోతాదులో తయారవ్వాలి. మరి మెలటోనిన్ తయారవ్వాలి అంటే మన చుట్టూ చీకటి ఉండాలి. చీకటిగా ఉన్నప్పుడే బ్రెయిన్‌కి మెలటోనిన్ తయారు చేసుకోమని సిగ్నల్ వస్తుంది. అంటే మనం నిద్రపోయేటప్పుడు మన గది ఎంత చీకటిగా ఉంటే మనకంత మంచిదనమాట. అలా కాకుండా మన బెడ్‌రూమ్‌లో ఆర్టిఫిషియల్ లైట్స్ ఉన్నాయనుకోండి, మెలటోనిన్ తయారీ తగ్గిపోతుంది. మన బ్రెయిన్‌లో టాక్సిన్స్ సరిగ్గా క్లియర్ అవ్వవు. న్యూరో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్‌లో అల్జైమర్స్ డెమెన్షియా లాంటి రిస్క్ పెరుగుతుంది. అయితే ఈ రిస్క్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలో 3 చిట్కాలు చెప్తాను వినండి. ఒకటి ఏంటంటే, మనం నైట్ పూట వాడే లైట్స్‌లో బ్లూ లైట్స్ కానీ, వైట్ లైట్స్ కానీ వాడకుండా రెడ్ లైట్స్ వాడితే మంచిది. రెడ్ లైట్స్‌కి మెలటోనిన్ మీద ప్రభావం తక్కువుంటుంది. రెండో పాయింట్ ఏంటి అంటే, మనం నైట్ లైట్స్ వీలైతే బెడ్‌రూమ్‌లో కాకుండా హాల్‌వేలో పెట్టుకోవటం మంచిది. మోషన్ యాక్టివేటెడ్ లైటింగ్ అయితే మరీ మంచిది. మూడో పాయింట్ ఏంటి అంటే డార్క్ కర్టెన్స్. అంటే మన స్ట్రీట్ లైట్స్ నుంచి బెడ్‌రూమ్‌లో పడే వెలుతురు కూడా లైట్ పొల్యూషనే. అది కూడా మెలటోనిన్ ప్రొడక్షన్‌ని తగ్గించేస్తుంది. అంటే మనం బెడ్‌రూమ్‌లో వాడే కర్టెన్స్ ఎంత డార్క్‌గా ఉంటే అంత మంచిది. ఈ చిట్కాలు ఫాలో అవ్వటానికి పెద్ద డబ్బు ఖర్చవ్వదు. పెద్ద కష్టం కూడా కాదు. కానీ వాటి వల్ల వచ్చే ప్రయోజనం చాలా ఎక్కువ. మరి పాటిస్తారు కదా?